ఈ మధ్య మన తెలుగు సినిమా దగ్గర ఒక పేరు తెగ వినిపిస్తోంది, మిరాయ్. దేశవ్యాప్తంగా దీని గురించే చర్చ. ఇంతకీ ఏముందీ సినిమాలో? ఎందుకింత పెద్ద సంచలనమైంది? దాని వెనుక ఉన్న కథేంటి? పదండి, ఈరోజు దాని సంగతేంటో తేల్చేద్దాం. సరే, మనం ముందుగా ఇండియన్ సినిమాలో ఇప్పుడు ఏం జరుగుతోందో ఒక లుక్ వేద్దాం. ఆ తర్వాత అసలు మిరాయ్ కథేంటి, దాని వెనుకున్న బిజినెస్ ప్లాన్ ఏంటి, మరి చివరగా ఈ సినిమాపై ఎందుకింత భిన్నాభిప్రాయాలొచ్చాయో చూద్దాం. రైట్. ఫస్ట్, అసలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతున్న ఒక పెద్ద మార్పుని అర్థం చేసుకుందాం. కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్, బాలీవుడ్, బాలీవుడ్ అదే వినిపించేది. కాని ఇప్పుడా సీన్ మారిపోయిందా? బాలీవుడ్ సింహాసనాన్ని ఎవరైనా లాగేసుకున్నారా అనే ప్రశ్న అందరిలో మొదలైంది. ఈ నంబర్లు చూడండి, ఇవి మామూలు నంబర్లు కాదు. ఇవి ఒక కథ చెబుతున్నాయి. ఇండియాలో టాప్ 5 హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాల్లో 4 సినిమాలు మన సౌత్ నుంచే. 1, 2, 3, 4 అన్నీ సౌత్ సినిమాలే. అంటే అర్థం చేసుకోండి పవర్ ఎక్కడికి షిఫ్ట్ అయ్యిందో. సో, ఈ సక్సెస్కి కారణమేంటి? ఏదో అదృష్టం కాదు. దీని వెనక ఒక పక్కా ఫార్ములా ఉంది. భారీ హీరోలు, అదిరిపోయే యాక్షన్, కళ్ళు చెదిరే విజువల్స్, దానికి తోడు పర్ఫెక్ట్ డబ్బింగ్. దీంతో లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేకుండా పోయింది. ఓకే, ఇప్పుడు ఈ సౌత్ సినిమా వేవ్లో లేటెస్ట్గా వచ్చిన తుఫానే ఈ మిరాయ్. హనుమాన్తో తేజా సజ్జా ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు మళ్ళీ అలాంటిదే. కానీ ఇంకా పెద్ద స్కేల్లో ఒక ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్తో మన ముందుకొచ్చాడు. అదే ఈ మిరాయ్. సరే, ఇంత హైప్ ఉంది. ఇంతకీ ఈ మిరాయి కథేంటి? ఇది మనల్ని చాలా వెనక్కి తీసుకెళ్తుంది, శతాబ్దాల వెనక్కి. ఈ సినిమా మొత్తానికి గుండెకాయలాంటిది. అశోకుడి 9 రహస్య గ్రంథాలు. పురాణాల ప్రకారం వీటిలో ప్రపంచాన్ని శాసించే పవర్ ఉంది. అంత పవర్ఫుల్ జ్ఞానమనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇవి మన ఇండియన్ ఇన్ఫినిటీ స్టోన్స్ లాంటివి. సో, కథ చాలా సింపుల్. ఒక విలన్ ఆ పవర్ కోసం వస్తాడు. దాన్ని ఆపడానికి ఒక హీరో, అదే మన యోధ. మధ్యలో జరిగేదే ఒక ఎపిక్ యుద్ధం. మంచికి చెడుకి మధ్య జరిగే శాశ్వతమైన పోరాటం. కథ బాగుంది, కాని సినిమా సక్సెస్ అవ్వాలంటే కథ ఒక్కటే సరిపోదు కదా. ఇక్కడే మిరాయ్ టీం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేసి వేసిన ప్లాన్ అది. 40 కోట్లు సినిమా రిలీజ్ కాకముందే స్ట్రీమింగ్ రైట్స్ కోసం జియో హాట్స్టార్ పెట్టిన మొత్తమిది. అంటే వాళ్లకు సినిమా మీద ఎంత నమ్మకముందో చూడండి. ఇదే అసలైన గేమ్ చేంజర్. 50 కోట్ల బడ్జెట్లో 40 కోట్లు రిలీజ్కి ముందే వెనక్కొచ్చేశాయి. అంటే దాదాపు 90% రికవరీ అయిపోయింది. ఇది చాలా తెలివైన సేఫ్ గేమ్. ఇంకో స్ట్రాటజీ చూడండి. హిందీలో కరణ్ జోహార్, కన్నడలో కేజీఎఫ్ మేకర్స్, తమిళ్లో ఏజీఎస్ సినిమాస్, ఇలా ప్రతి చోటా పెద్ద తలకాయలతో టైఅప్ అయ్యారు. ఇది కదా అసలైన పాన్ ఇండియన్ రిలీజ్ అంటే. అంతా బానే ఉంది, ప్లానింగ్ సూపర్. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అసలు కథ మొదలైంది. ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు, ఒక్కటే రచ్చ. ఒకవైపు చూస్తే పెద్ద పెద్ద రివ్యూవర్లు సినిమా అద్భుతం, విజువల్స్ అమోఘం, ఇది ఒక మాస్టర్ క్లాస్ అని రాసేశారు. 4-5 స్టార్స్ ఇచ్చేశారు. కాని మరోవైపు సోషల్ మీడియాలో, ముఖ్యంగా రెడిట్ లాంటి చోట్ల జనం వేరేలా మాట్లాడారు. ఇదంతా పెయిడ్ పిఆర్ రా బాబు, రివ్యూలు నమ్మకండి అని పోస్టులు పెట్టారు. సో, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే చాలా విచిత్రంగా ఉంది. విజువల్స్, యాక్షన్ గిర్రాక్ అంటున్నారు. కానీ సెకండ్ హాఫ్ డైలాగ్స్ చాలా వీక్ అని కంప్లైంట్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక మిక్స్డ్ టాక్ అన్నమాట. దీంతో మనకు ఒకటే డౌట్ వస్తుంది. ఈ పొగడ్తలన్నీ నిజమైనవా లేక డబ్బులిచ్చికొన్నవా? ఏది నిజం, ఏది అబద్ధం? సో ఫైనల్గా మిరాయ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక కేస్ స్టడీ. పాన్ ఇండియన్ సినిమాలు ఎలా ప్లాన్ చేస్తారు, వాటి బిజినెస్ ఏంటి, వాటి చుట్టూ ఎలాంటి కాంట్రవర్సీలు వస్తాయనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అయితే మిరాయ్ లాంటి సినిమాలో మనకేం చెప్తున్నాయి? మన పురాణ కథలకి పెద్ద బడ్జెట్, పక్కా మార్కెటింగ్ జోడిస్తే ఇక బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా? ఇదేనా ఇండియన్ సినిమా ఫ్యూచర్? ఆలోచించాల్సిన విషయమే.